సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలు రసాభాసగా మారాయి. పట్టణంలోని 1వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులలో పేర్లు రాలేదని కొంతమంది వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి స్థానికంగా లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులలో పేర్లు రాని వారు వార్డు సభలో దరఖాస్తు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సర్ది చెప్పడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులైన వారి పేర్లను కమిషనర్ చదివి వినిపించారు. సర్వేలో వచ్చిన వారి పేర్లు ఫైనల్ కాదని, అందులో కూడా అర్హులను గుర్తించిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు. చేసినప్పుడు ఎవరికైతే పక్కా ఇల్లు లేదో, పక్కా ఇల్లు లేకుండా సైట్ ఉన్న వాళ్ళు, జాగా ఉన్న వాళ్ళ జాబితా ఇది మీ మీరు రాజకీయాలు మాట్లాడాలి. మీరు రాజకీయ నాయకులా?